ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా మన వాళ్ళే, మన రక్త సంబంధం. కానీ ఒక్కరితోనూ బంధం లేదు. ఈ పెళ్లి అయిపోతే రేపటి నుంచి నేను డ్రైవర్‌ని, నువ్వు పని మనిషివి. వాళ్ళు మన ఓనర్‌లు కాబట్టి అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. నవ్వు మరదలా. నువ్వు ఫోటోల్లో అందంగా రావాలి కదా అని అంటాడు కార్తీక్. దాంతో బలవంతంగా నవ్వుతుంది దీప. దీప నవ్వేసరికి ఇప్పుడు చూడు నీ మొహంలో సిగ్గు ఎంత అందంగా వెలుగుతుందో అని అంటాడు కార్తీక్. నాకు చాలా హ్యాపీగా ఉంది బావ. జ్యోత్స్నతో నువ్వు చేసిన ఛాలెంజ్‌లో నువ్వే గెలిచావు అని అంటుంది దీప. ఇంతలో కాంచనాకి శౌర్య గుర్తొచ్చి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చోపెట్టక్క అని అంటుంది అనసూయతో. దాంతో అనసూయ పెళ్లి మండపం అంతా వెతుకుతుంది. అది గమనించిన జ్యోత్స్న వాళ్ళు శౌర్యని వెతుకుతున్నారు. మనం ముగ్గురం ఒకే చోట ఉంటే బాగోదు. మీరు వెళ్ళండి అని పారు శ్రీధర్‌తో చెప్తుంది జ్యోత్స్న. దాంతో వాళ్ళ ముగ్గురు ఏమీ తెలియనట్టు నాటకం ఆడేస్తారు. ఇంతలో అనసూయ వచ్చి శౌర్య కనిపించడం లేదు అని అంటుంది. అది విన్న పారు ఏంటి శౌర్య కనిపించడం లేదా అంటూ దీపా కార్తీకులకు వినబడేట్టు అరుస్తుంది. దాంతో ఇద్దరికి గుండె ఆగినంత పని అవుతుంది. వెంటనే దీప పెళ్లి పీటలపై నుంచి లేస్తుంటే కార్తీక్ ఆపుతాడు. ఈ పెళ్లి ఆపడానికి జ్యోత్స్నే శౌర్యని ఏదో చేసి ఉంటుంది బావా. ఉండు దాని సంగతి చెప్తాను. ఈ పెళ్లి జరగకపోయినా పర్లేదు కానీ శౌర్యకి ఏమైనా అయిందో జ్యోత్స్నని మాత్రం బతకనివ్వను అంటూ పెళ్లి పీటలపై నుంచి లేచిపోతుంది దీప. కార్తీక్ కూడా లేస్తాడు. మీరు లేస్తారేంటి? శౌర్య ఎక్కడుందో మేం వెతుకుతాం. ముందు పెళ్లి జరగనివ్వండి అని అంటాడు దశరథ్. లేదు నాన్న, ముందు నా కూతురు ఎక్కడుందో తెలియాలి అని అంటుంది దీప. దయచేసి కూర్చో అమ్మా, అలా లేవకూడదు అని కాంచన అనడంతో ఆపొద్దమ్మా, ముందు శౌర్య ఎక్కడుందో తెలియాలి, ఆ తర్వాతే పెళ్లి అని అంటాడు కార్తీక్. మన ప్లాన్ సక్సెస్ గ్రాని, పెళ్లి ఆగిపోయినట్టే అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో ఓ చిన్నారి శౌర్యని ఎవరో కారులో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తుంది. దాంతో శ్రీధర్ నేను ఎవరితోనూ పంపించలేదే అని అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే మామయ్య కార్ కీస్ ఇవ్వండి, శౌర్యని తీసుకువెళ్ళి వాడెవడో పట్టుకుంటా, ఇక్కడికి లాక్కొని తీసుకువస్తా అంటాడు. పద బావా నేను కూడా వస్తా అని అంటుంది